హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్ బ్లౌజెస్కి బ్లౌజ్ పొడవు ఎంత తీసుకోవాలి, చంక పొడవు ఎంత తీసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. అండ్ స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజ్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం మనం. అంటే ఏ సైజెస్ని స్మాల్ సైజ్ అంటారు, ఏ సైజెస్ని మీడియం సైజ్, లార్జ్ సైజ్ అంటారు అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే మనకి 22 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే మనకి 22, 24, 26, 28 అండి. మనకి ఇవి స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటామండి. ఇప్పుడు మీడియం సైజ్ అంటే 30, 32, 38 అండ్ 34 కూడా ఉంటుంది. లార్జ్ సైజ్ అండి. ఇప్పుడు పైన మనం 36 రాసాం కదా, అక్కడ 34గా మార్చుకోండి. అంటే 30, 32, 34, 36 సైజెస్ని మీడియం సైజెస్ అంటారండి. నెక్స్ట్ లార్జ్ సైజ్ అంటే 38, 40, 42, 44, 46 అలా ఇంకా చాలా ఉంటాయి. అలా మీ ఇష్టం, కావాలంటే రాసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇప్పుడు అర్థమైంది అనుకుంటా స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే ఏది, మీడియం సైజ్ బ్లౌజ్ అంటే ఏది, లార్జ్ సైజ్ బ్లౌజ్ అంటే ఏది అనేసి. ఇప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజ్లో మనం 22 సైజ్ ఉంటుంది కదా, 22 సైజ్కి మనం బ్లౌజ్ యొక్క హైట్ ఎంత పెట్టుకోవాలి అనేసి నేను చెప్తాను. ఇప్పుడు 22 సైజ్ బ్లౌజ్ మీ దగ్గరకు వచ్చిందనుకోండి, మీరు దానికి పొడవు ఎంత పెట్టాలి, 13 పెట్టాలండి. చూసారు కదా, క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. 22 కదా, మనకు 22 సైజ్కి బ్లౌజ్ యొక్క పొడవు 13 పెట్టుకోవాలి. అండ్ చంక పొడవు వచ్చేసి 22 సైజ్ బ్లౌజ్కి చంక పొడవు వచ్చేసి 7 పెట్టుకోవాలండి. చూసారు కదా, హైట్ వచ్చేసి 13, చంక పొడవు వచ్చేసి 7 పెట్టుకోవాలండి. చూసారు కదా, చంక పొడవు అని అంటే మనకు కింది నుంచి పైకి పెట్టుకోవాలండి. మనకు షోల్డర్ నుంచి పెట్టుకునేది కాదు, మనకు కింది వైపున ఉంటుంది కదా, కింది వైపు నుంచి పై వరకు పెట్టుకునేది. ఇప్పుడు 24 సైజ్కి అండి. చూసారు కదా, 24 సైజ్కి మనం బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి సేమ్ 13 పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి స్మాల్ సైజ్ బ్లౌజెస్ కదా, అందుకే హైట్ అనేది 13 పెట్టుకోవాలి, సరిపోతుంది. అది హైట్ని బట్టి ఉంటుందండి. అంటే మనుషులు కొంతమంది బక్కగా ఉన్నవాళ్ళు ఎత్తుగా ఉంటారు, కొంతమంది చిన్నగా ఉంటారు, అలా. చూసారు కదా, 24 సైజ్కి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి సేమ్ 13 పొడవు పెట్టుకోవాలి. చూసారు కదా, చంక పొడవు వచ్చేసి 7 పెట్టుకోవాలండి. ఎందుకంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక పొడవు కూడా 7 పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. 22, 24 బ్లౌజెస్ యొక్క పొడవు 22, 24కి 13 పెట్టుకోవాలి. చంక పొడవు కూడా 22, 24 బ్లౌజ్కి 7 పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు 26 బ్లౌజ్ యొక్క బ్లౌజ్ పొడవు ఎంత అంటే 13.5 అండి. ఒక హాఫ్ ఇంచ్ అలా పెంచుకోండి. 26 బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ అలా పెంచుకోండి. చంక పొడవు వచ్చేసి 7.5, ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అలా పెంచుకోండి. అర్థమవుతుంది కదా. 26 బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 13.5, చంక పొడవు వచ్చేసి 7.5 అండి. మీకు అర్థం కాకపోతే మీరు ఏదైనా బుక్లో మెన్షన్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈజీగా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 28 యొక్క బ్లౌజ్ పొడవు ఎంత అంటే ఇప్పుడు 14 తీసుకోవాలండి. చూసారు కదా, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అండి. నేను కింద రాస్తున్నానండి 28కి ఎంత తీసుకోవాలి, ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి అనేసి మీకు అర్థం కావాలని అక్కడ కింద రాస్తున్నాను. చూసారు కదా, చంక పొడవు వచ్చేసి 8 తీసుకోవాలండి. 22, 24కి 7 తీసుకోవాలి, 26కి ఏమో 7.5 తీసుకోవాలి, 28 బ్లౌజ్కి 8 తీసుకోవాలండి చంక పొడవు వచ్చేసి. చూసారు కదా, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 తీసుకోవాలి, చంక పొడవు వచ్చేసి 8 తీసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అర్థమైతే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ మీడియం సైజ్ బ్లౌజ్ అండి. మీడియం సైజ్లో 30, 32, 34, 36 కదా. ఇప్పుడు 30 సైజ్ బ్లౌజ్కి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనం 14 తీసుకోవాలి. చూసారు కదా,
30 సైజ్ బ్లౌజ్కి 14 హైట్ అనేది తీసుకోవాలి. చంక పొడవు వచ్చేసి 8 అండి. హైట్ 14 అవుతుంది, చంక పొడవు 8 అవుతుందండి. చూసారు కదా, ఏ సైజ్ అండి? 30 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 30 సైజ్ పక్కన క్లియర్గా మెన్షన్ చేశాను మీకు అర్థం కావాలని. ఇప్పుడు 32 సైజ్ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనం చూసారు కదా, 32 సైజు బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనం 14.5 తీసుకోవాలండి. చూసారు కదా, 14.5 ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి. ఎందుకంటే మీడియం సైజ్ బ్లౌజులు కదా, హైట్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. చిన్నగా ఉన్న వాళ్ళకి పొట్టిగా తొడుగుతారు కదా, కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళు మీడియం సైజు వాళ్ళంటే కొంచెం ఎత్తుగానే ఉంటారు అనుకోండి. చూసారు కదా, 32 సైజ్కి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 తీసుకున్నాం కదా. నెక్స్ట్ చంక పొడవు వచ్చేసి సేమ్ 8 తీసుకున్నాం కదండి. ఇప్పుడు 34 సైజ్ యొక్క బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి? 14.5 తీసుకోవాలండి. చూసారు కదా, చంక పొడవు వచ్చేసి 8.5 తీసుకోవాలి. చూసారు కదా, పక్కన మెన్షన్ చేశాను. బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి 34 సైజ్కి చంక పొడవు 8.5, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 పక్కన మీకు మెన్షన్ చేస్తున్నాను అర్థం కావాలని. నెక్స్ట్ 36 అండి. 36 యొక్క బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 తీసుకోండి. 36 బ్లౌజ్ అంటే మీడియంకి లార్జ్కి కొంచెం దగ్గరలో ఉంటుందండి. అందుకే చంక పొడవు వచ్చేసి 9 తీసుకోండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15, చంక పొడవు వచ్చేసి 9 36 బ్లౌజ్కి. ఇప్పుడు మీడియం సైజ్ అయిపోయింది కదా, ఇప్పుడు లార్జ్ సైజ్ అండి. ఇప్పుడు లార్జ్ సైజ్ బ్లౌజ్లో 38 బ్లౌజ్ అనేది లార్జ్ సైజ్ బ్లౌజ్ అండి ఇది. ఇందులో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళ కోసం బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 పెట్టుకోండి, సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్నారంటే 15.5 అలా పెట్టుకోండి. చంక పొడవు వచ్చేసి 9 అండి. 38 బ్లౌజ్ వాళ్ళకి చంక పొడవు వచ్చేసి 9. ఇక్కడ చూసారు కదా, 15 అనేది బ్లౌజ్ యొక్క పొడవు, చంక పొడవు వచ్చేసి 9 అండి 38 బ్లౌజ్ యొక్క సైజు. ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్ అండి. 40 సైజ్ బ్లౌజ్కి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనం 15 తీసుకోండి. అంటే నార్మల్గా ఉంటే 15 తీసుకోండి. కొంచెం లావు ఉన్నారనుకోండి, లావుగా హైట్గా ఉంటే 15.5 తీసుకోండి, సరిపోతుంది. 40 సైజ్ బ్లౌజ్కి చంక పొడవు వచ్చేసి 9.5 అండి. చూసారు కదా, కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చంక పొడవు వచ్చేసి 9.5 అలా పడుతుంది. చూసారు కదా, 40 సైజ్ బ్లౌజ్కి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఏమో 15 అండి, చంక పొడవు వచ్చేసి 9.5. ఇప్పుడు నెక్స్ట్ 42 సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు 42 సైజ్ బ్లౌజ్కి మనం బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 అలా తీసుకోవాలండి. చూసారు కదా, 42 సైజ్ బ్లౌజ్ అండి. 42 సైజ్ బ్లౌజ్కి చంక పొడవు వచ్చేసి 15.5. చూసారు కదా, నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కింద ఏ సైజ్కి ఎంత తీసుకోవాలి అనేసి. చూసారు కదా, బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15.5 తీసుకోండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. చంక పొడవు వచ్చేసి 9.5 ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు 46. ఇది మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇంకా 48, 50 అలా కూడా ఉంటాయి. కానీ మన దగ్గరికి ఎక్కువ వచ్చేటి 46 వరకే వస్తాయి కదా, అందుకే నేను 46 వరకే చెప్తున్నాను. ఇప్పుడు 46 బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15.5 తీసుకోండి. మీకు ఇంకా కొంచెం లావుగా ఎత్తుగా ఉన్నారనుకుంటే చాయిస్ 16 కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. అది కస్టమర్ని బట్టి ఉంటుంది, 16 అయినా పెట్టుకోవచ్చు. 46 బ్లౌజ్ యొక్క చంక పొడవు వచ్చేసి మనం 16.5 తీసుకోండి. చూసారు కదా, 16.5 బ్లౌజ్ పొడవు అవుతుంది, 10 చంక పొడవు అవుతుందండి. చూసారు కదా, ఇలా ఇష్టం కస్టమర్ని బట్టి చాయిస్ ఉంటుందండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 తీసుకోండి, చంక పొడవు వచ్చేసి 10 తీసుకోండి. మీ ఇష్టం 16.5 అయినా పెట్టుకోవచ్చు. 16.5 కస్టమర్ని బట్టి, అంటే సన్నగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్న వాళ్ళని చూసి కస్టమర్ని బట్టి మనం తక్కువ ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అలా పెట్టుకోవచ్చండి. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.